హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటో మీ అందరికీ తెలుసు అనే అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఈ రోజున ఒక గొప్ప వ్యక్తి, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. వృత్తిరీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి గారు మహోన్నతులు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచి అసాధారణ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించిన డాక్టర్ సర్వేపల్లి గారు స్వశక్తితో ఉన్నత శిఖరాలను ఎదిగి పలువురికి మార్గదర్శకంగా తన వృత్తి ధర్మానికి మొక్కటంగా వెలిగారు. గురువులకే గురువుగా ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలోని తిరుత్తణిలో జన్మించారు. ఇది తిరుపతి సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ గారు. ఈయన తండ్రి గారైన వీరస్వామి గారు ఆనాటి జమీందారి వద్ద తహసీల్దారుగా పనిచేసేవారు. వీరి మాతృభాష తెలుగు. సర్వేపల్లి గారు బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం తిరుపతిలోనే గడిచిపోయాయి. మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ నుంచి ఎంఏ పట్టా పొందారు. 1906లో తన 16వ ఏట సర్వేపల్లి గారు రాధాకృష్ణన్కు శివకామేశ్వరితో వివాహం జరిగింది. వీరికి 5 కుమార్తెలు, 1 కుమారుడు. ఆయన సతీమణి 1956లో తన 51వ ఏట మరణించారు. రాధాకృష్ణన్ గారు బాల్యం నుంచి అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు. ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమర్చి చెప్పారు రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి గారు 21వ ఏట వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్గా ఆహ్వానించింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి మాతృదేశ కీర్తిని పెంచిన ఘనత కూడా ఆయనదే. 1903లో రాధాకృష్ణన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1946లో సర్వేపల్లి గారు భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. డాక్టర్ రాధాకృష్ణన్ గారు 1952 నుంచి 62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. భారత్కు ఆయనే తొలి ఉపరాష్ట్రపతి. 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. 1967లో రాష్ట్రపతి పదవి విరమణ చేసిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి గారు మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్ళిపోయారు. చివరి రోజుల్లో తాత్విక చింతన చేస్తూ గడిపారు. 1975 ఏప్రిల్ 15న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ లోకంలోకి ఎంతో మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కొందరు మాత్రమే కారణజన్ములు. వారు భౌతికంగా ఇక్కడ లేకున్నా మన మనసులో ఎప్పుడూ నిలిచే ఉంటారు.